ఇవాళ ప్రపంచంలో ఒక ప్రమాదకరమైన అంశాలలో వాతావరణ మార్పులు ఎంత వాతావరణ సమతుల్యానికి సంబంధించి ఎంత ఇంపార్టెంట్గా ఉందో అంతకన్నా ప్రమాదకారిగా ఇవాళ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ జీవితాలని, యంగర్ జనరేషన్ని, విద్యార్థుల్ని, యువతుల్ని నాశనం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి కట్టుబాట్లు, నియంత్రణ, నిషేధించటం, ఉపయోగించే వారిని పనిష్మెంట్స్, ఎట్లాగా దీన్ని నిరోధించాలా అన్న అంశాలు చర్చనీయాంశాలుగా ఉన్నాయి. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు తీసుకున్న మొదటి చర్యల్లో ఈ డ్రగ్స్కు నియంత్రణకు సంబంధించి కఠిన చర్యలు చేపడుతున్నారు. ఒక ప్రత్యేక ఫోర్సును, ఈగల్ ఫోర్స్, వాటిని ఏర్పాటు చేశారు. అది చాలా సమర్థవంతంగా కూడా పనిచేస్తుంది. దీనికి బలయ్యే వాళ్ళు 13 సంవత్సరాలు, 12 సంవత్సరాల స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు. ఇవాళ ఈ రాష్ట్రంలో, తెలంగాణలో కానీ, మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో కానీ దీని మీద చాలా కఠిన చర్యలు కఠినాత్మకంగా తీసుకోకపోతే మాత్రం చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడ నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ను అంతమొందించటమే నా లక్ష్యం. ఇందులో ఈ కఠిన చర్యలు చేపట్టడంలో మావారు, మీవారు, ఇతరులు అనే భేద భావాలే ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా ఏ చర్యలు చేపడుతున్నారు. ఫామ్ హౌజుల పేరుతో స్కూళ్ళ దగ్గర, యూనివర్సిటీల దగ్గర, గ్రామాలలో గంజాయి, వీటి మీద తెలంగాణ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది, మోపాల్సిన అవసరం ఉంది. మీరు ఈ విషయంలో మీరు చేపడుతున్నటువంటి వీడియోల ద్వారా, లఘు చిత్రాల ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాలనటం అనేది చాలా మంచి చర్య. దీన్ని అభినందించదగింది. ప్రజల్లోకి వెళ్ళాల ఈ భావాలు. ఉపయోగించే వాళ్ళకి ఏ నష్టాలో తెలియచెప్పే విధంగా మీరు ఈ రూపొందించే లఘు చిత్రము అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తాం. ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వము ఈగిల్ ఫోర్స్ పేరుతో చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసింది. పెద్ద పెద్ద వాళ్ళు, రాజకీయ అండగా ఉన్నవాళ్ళు, తర్వాత ప్రముఖ సినీ ప్రముఖులు, వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం వదిలిపెట్టలే. వారి మీద కూడా కేసులు పెట్టింది. అందుకని ఇది ఎంత వెలుగులోకి తీసుకొస్తే, ఎంత సమాచారం అందిస్తే అంత కఠినంగా శిక్షలు వేయటానికి, చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ లఘు చిత్రము ద్వారా ప్రజలకి ఒక బోధన, యువతకి ఒక హెచ్చరిక, కుటుంబాలకు ఒక పిల్లలు వీటికి అలవాటు పడితే ఎలాంటి ప్రమాదకర పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవటంతో పాటు ప్రభుత్వాలు ఇలాంటి వాటిని ప్రోత్సహించే రకంగా ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వాల మీద ఒత్తిడి కూడా తీసుకురావాలి. ఇలాంటి లఘు చిత్రాలు ఒక ప్రబోధాత్మకమైంది, యువతను మంచి మార్గంలో పెట్టేది. ఒక రాక్షసి లాంటి ఈ మాదక ద్రవ్యాన్ని అంతమొందించడానికి చేసే చర్యలు అభినందించడం ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం తప్పనిసరిగా అభినందిస్తుందని చెప్తారు.